ప్రపంచాన్నే మార్చేస్తోంది కొత్త టెక్నాలజీ. అదే కృత్రిమ మేధస్సు. అసలు ఏమిటి ఈ కృత్రిమ మేధస్సు? దీనిని ఎలా ఉపయోగిస్తారు? విద్యార్థులు ఎలా నేర్చుకోవాలి? భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఎలా ఉండబోతుంది? విబిసి ఆన్ టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. కృత్రిమ మేధస్సు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ముద్దుగా పిలుచుకునే ఏఐ మన జీవితాలను, పనితీరును సమూలంగా మార్చేస్తోంది. సాంకేతిక రంగాలలోనే కాకుండా వ్యవసాయం నుండి వైద్యం వరకు అన్ని రంగాల్లోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మార్పుల వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఏఐ అనేది మనుషులు చేయలేని పనులను చాలా వేగంగా, ఖచ్చితత్వంతో చేస్తుంది. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఉదాహరణకు పరిశ్రమల్లో ఉత్పత్తిని పెంచడానికి, నాణ్యతను మెరుగుపరచడానికి ఏఐ రోబోలు ఉపయోగపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా ఏఐ ద్వారా పంటలకు నీరు, ఎరువులు ఎప్పుడు ఎంత ఇవ్వాలో తెలుసుకోవచ్చు. వైద్య రంగంలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందనే చెప్పాలి. చాలా కంపెనీలు ఇప్పుడు ఏఐ ఆధారిత చాట్ బోట్లను, వర్చువల్ అసిస్టెంట్లను ఉపయోగిస్తున్నాయి. ఇవి వినియోగదారుల ప్రశ్నలకు వెంటనే సమాధానాలు ఇస్తాయి, 24/7 సేవలను అందిస్తాయి. దీనివల్ల మానవ వనరులపై భారం తగ్గుతుందనే చెప్పాలి. ఏఐ కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తోంది. డేటాను విశ్లేషించడం, కొత్త నమూనాలను గుర్తించడం, శాస్త్రీయ పరిశోధనలను వేగవంతం చేయడంలో ఏఐ ఉపయోగపడుతుంది. మరోవైపు ఏఐ వల్ల ఎదురయ్యే సవాళ్లు కూడా ఉన్నాయి. టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా భద్రతాపరమైన ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. డీప్ ఫేక్స్ వంటివి పెరుగుతున్నాయి. వీటితో నకిలీ వీడియోలు, ఆడియోలు సృష్టించడం సులభం అవుతోంది. దీనివల్ల వ్యక్తిగత, సమాజ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఏఐ అనేది కేవలం ఒక సాంకేతికత మాత్రమే కాదు, అది మన భవిష్యత్తును నిర్ణయించే శక్తి. దానిని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనే దానిపైనే దాని లాభాలు ఆధారపడి ఉంటాయి. ఏఐ ద్వారా వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటూ సవాళ్లను అధిగమించగలిగితే మానవాళికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని అధ్యాపకులు తెలుపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందరూ అనుకుంటారు పైథాన్ ప్రోగ్రామ్ ఏదో చేస్తే నేను ఆర్టిఫిషియల్ ఒక ఇంజనీర్ అయిపోయాను అనేసి, ఆర్ కొంచెం ఏదో డేటా పట్టుకొని చేస్తే. ఇట్స్ బేసిక్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మోర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. అంటే అది ముందు స్టూడెంట్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. వీళ్ళు అనుకుంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్స్ అ కంప్యూటర్ సైన్స్, ప్యూర్ ప్రోగ్రామింగ్ ఇది అని అనుకుంటారు. బట్ ఇట్స్ అబౌట్ మోడలింగ్. ఇప్పుడు నేను జీడిపి ఇండియాది నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండబోతుంది అన్నది ఇట్స్ అ మోడల్. దాని తర్వాత దాన్ని ప్రోగ్రామ్ చేసి హౌ డు యూ గెట్ దిస్ థింగ్ అన్నది సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఫస్ట్ ఈజ్ ద మోడల్. ఇప్పుడేమో వచ్చి స్టాక్ మార్కెట్లోని బోల్డన్ని టెక్నికల్ అనాలిసిస్ అని చేస్తాం. అదేంటంటే వెనకాల ఫైనాన్షియల్ సిస్టమ్స్ తెలిసి ఆ మోడల్స్ డెవలప్ చేస్తూ ఇన్ మైక్రో సెకండ్స్ మీకు వస్తున్న డేటా బట్టి డైలీ ట్రేడింగ్లోని, అందుకే అంటారు రీటైలర్స్ ట్రేడింగ్లోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ నౌ కంప్యూటేషన్ బేస్డ్. అదంతా టెక్నికల్ అనాలిసిస్, ఏమవుతుంది, ఎటు మూవ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని మంది బయ్యా సెల్లా ఎంత పెడుతున్నారు అన్నది దానికి ఇమీడియట్గా తెలుసు. ఇట్స్ బికమ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ ఒక మనిషి ఏమో వచ్చి విత్ దాన్ని బీట్ చేసి దాన్ని ఇది చేయడం. సో ఎవరికైతే ఆ మైక్రో సెకండ్స్లోనే అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే అంటారు మీరు ఇంటిలో కూర్చొని ట్రేడింగ్ చేయకూడదు అనేసి. ఎందుకంటే ఎక్కడ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లోని ఉన్నోళ్ళు దే విల్ హ్యావ్ దట్ సెకండ్స్, మైక్రో సెకండ్స్లోని అడ్వాంటేజ్తో వాళ్ళ సిస్టమ్ ఐడెంటిఫై చేసి అది పెట్టేస్తుంది బై ఆర్ సెల్ అన్నది. మీరు అంత లోపల యూ విల్ లూజ్ దిస్ థింగ్. సో ఇట్ ఈస్ అందుకు ఓకే. మీరు అడుగుతున్న క్వశ్చన్కి స్టూడెంట్స్కి ఎలాగుంది అంటే లిటిల్ బిట్ ఇప్పుడు ఏంటి అంటే ద వే ఇన్ విచ్ ఏఐ, ద న్యూ అంటే న్యూ ఏజ్ ఆఫ్ ఏఐ. ఏదో నేను 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చదివేశాను, ఎలాగోలా బయటకు వచ్చాను, ఏది క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి, అందులో ఎలాగోలాగా ఇది చేసి వెళ్ళిపోతానంటే దట్ ఈస్ నాట్ ఫర్ ఏఐకి. మీరు ఏఐ ఇంజనీర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ గుడ్. దానికి ఏంటి అంటే మై సజెషన్ ఈజ్
జస్ట్ క్లాస్ రూమ్లో చెప్పేది ఒక దాంతో నాకేదో CGPA వచ్చింది అంటే సరిపోదండి. దానికి ఎక్కువ ఇప్పుడు AI బేస్డ్ నేను చూస్తున్నాను, స్టార్టప్స్ చూస్తున్నాను. ఎక్కువ వాళ్ళు తీసుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ని తీసుకోవాలనుకుంది, వాళ్ళు లార్జ్లీ దే ఆర్ పికింగ్ అప్ స్టూడెంట్స్ ఫ్రమ్ హ్యాకథాన్స్లోని ఈ AI బేస్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక 2 months టైం ఇస్తారు. ఆ 2 monthsలోని మీరు ప్రాబ్లమ్కి సొల్యూషన్ తీసుకొని అది వచ్చి ఆ 2 months తర్వాత డెమాన్స్ట్రేట్ చేస్తే అక్కడ మళ్ళీ 24 hours ఆ కోడ్ 24 to 48 hours వాళ్ళ కోడ్ చేస్తున్న విధానం చూసి దాన్ని బట్టి సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా మారిపోయింది. ఇప్పుడు ఏఏలో రిక్రూట్మెంట్ సాధారణంగా వచ్చి ఒక క్యాంపస్లోనేమో వచ్చి ఏదో ఒక రిటర్న్ టెస్ట్ పెట్టి ఒక ఇంటర్వ్యూ పెట్టి తీసుకోవడం ఉండదు. ఈవెన్ AI బేస్డ్ కంపెనీస్ వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలంటే అట్లీస్ట్ 4-5 levels ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. దానికి తగిన స్టూడెంట్స్ మన ఇప్పుడు ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో చాలా తక్కువ. మీకు ఏంటంటే వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూకి పిలాలి అంటేనే 3 చూస్తారు. GitHub అంటాం, అందులో వాళ్ళు ఏం కోడు అది ముందు చూస్తారు. అసలు ఏం కోడ్ అసలు రాశాడు, ఎంత రాశాడు. నెక్స్ట్ కాంపిటేటివ్ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో ఏమైనా ర్యాంక్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా. మూడోది ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశారు. థర్డ్ అది కూడా చాలామంది ఏమున్నాయి, రెగ్యులర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవి ప్రీడిఫైన్డ్ ప్రాజెక్ట్స్ వెళ్ళి ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో అట్లా చేసేసి అది పెడతారు. దట్ ఈస్ నాట్ వాట్ దే లుక్ ఫర్. ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు వాళ్ళని కన్సిడర్ చేయడానికి ఐడెంటిఫైయబుల్ కొంచెం పెద్ద హ్యాకథాన్స్లోని పార్టిసిపేట్ చేసి విన్నింగ్ టీమ్స్లో టాప్ 5 టీమ్స్లో అట్లా ఉన్నారనుకోండి, వాళ్ళని దే అట్రాక్ట్ దిస్ పీపుల్. ఓకే వెళ్ళాను ఇది చేశాను, దెన్ ఓకే దిస్ పర్సన్ ఏదో ఒకటి చేశాడు, మీతో మాట్లాడదాం అన్నది. సో నెంబర్ ఆఫ్ స్పెసిఫిక్ AI ఇంజనీర్స్ హ్యూజ్ ఉండదు, దే విల్ బి నాట్ మచ్. బట్ ఎవరినైతే పిక్ చేస్తారో వాళ్ళకి మాత్రం ద నీడ్ ఈజ్ దేర్. బట్ దాంట్లో కానీ మీరు పికప్ అవుతే మీరు ద ప్యాకేజెస్ ఇవన్నీ మీకు యూ గెట్ పెయిడ్ వెరీ వెల్ దానికి. బట్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ టు గెట్ దోస్ ప్యాకేజెస్ అండ్ ఆల్ దట్ స్టఫ్.